ఐపీఎల్ 2026 రణరంగం మొదలవటానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే తొలి పోరు కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఉత్సాహాన్ని నింపారు. మనం గతేడాది సాధించిన విజయం ఒకెత్తు, ఈసారి టైటిల్ను నిలబెట్టుకోవటం మరో ఎత్తు అంటూ కోహ్లీ తన సహచరులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సెషన్లోనూ 120% కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్సీబీ తొలి ట్రైనింగ్ సెషన్లో కోహ్లీ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. గత 2-3 సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కిందే. కానీ ఈసారి అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. కాబట్టి ప్రతి నిమిషం మనకు ఎంతో విలువైందని కోహ్లీ హెచ్చరించారు. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ పైనే దృష్టి పెట్టాలని ఆయన ఖచ్చితంగా చెప్పారు. కోహ్లీలోని ఈ విన్నింగ్ మెంటాలిటీ ఇప్పుడు టీం మొత్తాన్ని ఉత్తేజపరుస్తోంది. ఈసారి ఆర్సీబీ జట్టు రజిత్ పాటీదార్ నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ గా రజిత్ బాధ్యతలు చేపట్టిన జట్టుకు వెన్నుముకగా విరాట్ కోహ్లీ నిలుస్తున్నారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్లోనే ఆటగాళ్ల ముఖాల్లో గెలవాలనే కసి కనిపిస్తోందని కోహ్లీ సంతోషం వ్యక్తం చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఒత్తిడి ఉన్నా దాన్ని ఎలా అధిగమించాలో తన అనుభవంతో కోహ్లీ యువ ఆటగాళ్లకు వివరిస్తున్నారు. ఆర్సీబీ తొలి టైటిల్ కల నెరవేరటంలో కోహ్లీ పాత్ర ఎంతో కీలకం. గతేడాది 15 మ్యాచుల్లో 657 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన విరాట్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్లో ఆయన బ్యాటింగ్ చూస్తుంటే మళ్లీ పరుగుల వరద పారించటం ఖాయమనిపిస్తోంది. కోహ్లీ ఫామ్ మీద ఉంటే బెంగళూరు ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో కూడా ఆర్సీబీ విజయాల్లో విరాట్ కీలక పాత్ర పోషించనున్నారు. మార్చి 28న సన్ రైజర్స్ తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ తో ఆర్సీబీ ప్రయాణం మొదలవనుంది. ఈసాల కప్పు నమ్మిదే అన్న నినాదాన్ని నిజం చేస్తున్న బెంగళూరు ఇప్పుడు దాన్ని రెండోసారి కూడా సాధించి రికార్డు సృష్టించాలని చూస్తోంది. కోహ్లీ వార్నింగ్, రజిత్ పాటీదార్ వ్యూహాలు ఆర్సీబీని మళ్లీ విజేతగా నిలుపుతాయా అనేది వేచి చూడాల్సిందే.